ఒక అద్భుతమైన సంఘటన హైదరాబాద్ దగ్గరలో ఉన్న గ్రామంలో జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఏదో ఫంక్షన్ పని మీద వేరే ఊరెళ్తే, నాయనమ్మ, తాతయ్యతో కలిసి వాళ్ళ 8వ తరగతి చదువుతున్నటువంటి మనవడు ఆ ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం 7 గంటల సమయంలో అందరూ కూర్చొని టీవీ చూస్తుండగా సడన్‌గా వాళ్ళ తాతయ్యకి హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఎమ్మటే నా గుండెలో నొప్పిగా ఉందని అనటంతో వాళ్ళ నాయనమ్మ గమనించి, "అరే! ఎమ్మటే అంబులెన్స్‌కి ఫోన్ చేయమని చెప్పింది." పిల్లోడు ఎమ్మటే 108కి ఫోన్ చేశాడు. ఈలోపు ఆయన పడిపోయాడు సోఫాలో. సోఫాలో పడిపోగానే ఇంకా వాళ్ళ నాయనమ్మ గుండె మీద పడి నొక్కుతుంది. వాళ్ళ నాయనమ్మతో పాటు ఈ పిల్లోడు కూడా పడి నొక్కుతున్నారు. చాలామందికి ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది కదా! సీఆర్‌పీ చేయాలని. నొక్కుతుండగా ఆయన అలా 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 చూస్తూనే కొలాప్స్ అయిపోయాడు. అయ్యో! తాత చచ్చిపోయినట్టున్నాడు రా అని చెప్పి ఆమె విపరీతంగా ఏడుస్తుంది. ఇంకా ఆ టెన్షన్‌లో ఏం చేయాలో తెలియక గందరగోళం అయిపోతున్నప్పుడు పిల్లోడు ఇంట్లో పాడైపోయినటువంటి ఇస్త్రీ పెట్టి ఒకటుంది. అది షాక్ కొడుతుందని చెప్పి తీసేసి పక్కన పడేశారు. పరిగెత్తుకుంటా ఎళ్లి ఆ అల్మరా తీసి అందులో ఉన్న పాడైపోయిన ఇస్త్రీ పెట్టి తీసుకొచ్చి, "ఏం చేస్తున్నావు?" అంటుంది ఆళ్ళ నాయనమ్మ. నాయనమ్మ "నువ్వు తప్పుకో" అని చెప్పి నాయనమ్మ పక్కన పోసి ప్లగ్‌లో పెట్టి ఆ ఇస్త్రీ పెట్టి తీసి గుండె మీద పెట్టాడు. మళ్ళీ పక్కన అటు ఇటు 2 సార్లు పెట్టగానే తాతయ్య ఒక్కసారి వుక్ అని ఉలిక్కిపడి లేచాడు. లేచిన వ్యక్తికి ఈలోపు అంబులెన్స్ వచ్చింది. అతను మళ్ళీ బ్రీతింగ్ వచ్చేసింది. ఇంకా అతన్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్రీతింగ్ వచ్చింది. ఇంకా అతన్ని తీసుకెళ్ళి ఇంకా అంబులెన్స్‌లో నుంచి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళగానే అక్కడ డాక్టర్లు చూసి జరిగిన సంఘటన విని ఆ అబ్బాయిని అద్భుతంగా మెచ్చుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఇలా కరెంట్ షాక్ అనేది ఇస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ మీ తాతయ్య డెత్ అయిపోయాడు. డెత్ అయిన వ్యక్తికి నువ్వు ఇలా పాడైపోయిన షాక్ కొట్టి ఇస్త్రీ పెట్టితో నువ్వు ఇచ్చిన షాక్ వలన హార్ట్ మళ్ళీ బీటింగ్ అనేది స్టార్ట్ అయింది. మేము హాస్పిటల్ కూడా చేస్తూ ఉంటాం. ఈ విషయం నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అక్కడ కార్డియాలజిస్ట్ అడిగితే, ఎక్కడో యూట్యూబ్లో పొరపాటుగా చూశానండి స్క్రోల్ చేస్తున్నప్పుడు. ఇక నాకేం తోచలేదు. మా తాతయ్య ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయాడు. నాడిబొట్టు చూస్తే ఏం తెలియట్లేదు. చెవి పెట్టి చూశాను, గుండె మీద గుండె ఆగిపోయింది. ఇంకా నాకేదో ఐడియా వచ్చింది. ఇంకా ఆప్షన్ అది తప్ప ఇంకేం లేదని ఆ పని చేశానని చెప్పాడు. ఆ అబ్బాయిని అందరూ ఎంతో అభినందించారు. ఒక్కొక్కసారి మనం తెలుసుకున్న నాలెడ్జ్ని సరైన సమయంలో అప్లై చేయడం అనేది రియల్లీ గ్రేట్. ఆ విధంగా తాతయ్యను బతికించుకున్న ఆ పిల్లాడు అందరు బంధువులు ఎంతో అభినందించారు.